కొత్తపేట గ్రామ ప్రజలందరికీ యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. పరలోకము నుండి భూలోకానికి అవతరించిన దేవుని రూపమైన యేసుక్రీస్తుని గురించి మీకు ప్రకటించడానికి మేము వచ్చాం. మనుషులందరి జీవితాలను, వారి దిశను దశను మార్చడానికి ఎందరో పుణ్యాత్ములు అనబడ్డ వారు భూమి మీద వెలిశారు. వారి జీవితాల్లో గొప్ప జీవితం వారు జీవించి అనేకులకు మాదిరిని చూపించి ఈ భూగర్భంలో కలిసిపోయి వారి జీవిత చరిత్రను ముగించారు. మనుషులందరికీ త్రోవ చూపించడానికి వచ్చిన వారందరూ వారి జీవితాలను ముగించుకొని వెళ్ళిపోయారు. కానీ ఏ ఒక్కరు కూడా మరణాన్ని గెలిచి బ్రతికి ఉన్నవారంటూ ఎవరు ఈ భూమి మీద అయినను చరిత్ర పుటల్లో మనకు కనిపించరు. అయితే మనుషులకు త్రోవ చూపించి మరణించి మరణాన్ని గెలిచి తిరిగి లేచిన వాడు కేవలము యేసుక్రీస్తు మాత్రమే మనకు కనిపిస్తారు. ఇది చరిత్ర చెప్పిన సత్యము. మన కంటికి కనిపిస్తున్న ఆనవాళ్ళు ఇంకా భూమి మీదనే ఉన్నాయి. దేవుని పిల్లలారా, నేను చెప్పేది ఏంటంటే, మన జీవితాలలో మనం ఎన్నో కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు చూస్తూనే ఉంటాం. ప్రతి మనిషి జీవితంలో కష్టాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు కన్నీరు గారుస్తాం, దుఃఖం ఉన్నప్పుడు బాధపడతాం, అయితే సంతోషంగా ఉన్నప్పుడు ఆనందపడతాం, మన కుటుంబాన్ని చూసుకొని మురిసిపోతాం, వాళ్ళ కోసమే కష్టపడుతున్నాం అనుకుంటాం. ఏ తల్లిదండ్రి కూడా వాళ్ళు బ్రతకడానికి బ్రతకరు, వాళ్ళ పిల్లల కోసమే బ్రతుకుతారు. ఇదిగో పరలోకంలో మనకు ఒక తండ్రి ఉన్నాడు. మనం భూమి మీదకి తల్లి గర్భంలోనికి రాకముందే ఆయన తన అరచేతిలో మనల్ని చూసుకున్నాడని బైబిల్లో రాసి ఉంది. ఆయన పరలోకము నుండి భూలోకమునకు మనల్ని పంపాడు. అయితే ఆయనను ఎరగక మనము మతిమరుపు చేత ఈ భూమి మీద మన తల్లిని, తండ్రి, మన తాతలు, ముత్తాతలు చూపించిన వాటినే పూజిస్తూ ఈ భూలోకంలోనే మనము మన ఇష్టానుసారంగా బ్రతకడం మొదలుపెట్టాం. ఈ పద్ధతి ఎప్పటి నుంచో, పాతకాలం నుంచో మన భూమి మీద ఉంది. ఈ పద్ధతిని మార్చడానికి, అసలైన మార్గం చూపించడానికి యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు. ఆయన మనందరి కోసం మరణించాడు. ఆయన భూమి మీద కన్యక గర్భంలో పుట్టాడు. ఆయన పాపము లేని వాడని మా అందరికి తెలిసినట్టుగానే మీకు కూడా తెలియాలని నేను ఆశపడుతున్నాను. యేసులో ఏం పాపము లేదు సరిగదా, పాపము ఉన్నవారిని కూడా ఆయన పుణ్యాత్మునిగా చేయగలడు. అది కేవలము ఆయన రక్తము వలననే సాధ్యం. అందుకే ఏ పాపము చేయని యేసుక్రీస్తు పట్టబడి, ఉమ్మివేయబడి, చిత్రహింసలకు గురై, ఆయన కొరడా దెబ్బలు తిని, శిలువ మరణం పొంది, రక్తమంతా కార్చి మరణించాడు, తిరిగి లేచాడు. తన ప్రాణము తీయబడింది. అయితే ఈ ప్రాణత్యాగము చేతనే ఈ భూలోకంలో ఉన్న ప్రతి మనిషికి పాప విమోచన కలుగుతుందని యేసుక్రీస్తు, ఆయన శిష్యులు, ఇప్పుడు మేము ప్రకటిస్తున్నాం. ప్రియులారా, యేసును నమ్ముకోండి. మన దోషములు, మన పాపములు, మన తాతల కాలం నుంచి మన మీద మోపబడ్డ శాపములన్నీ కడిగివేయబడతాయి, తుడిచివేయబడతాయి. నిత్య జీవం అనబడే పూర్తి జీవితాన్ని, ఎప్పటికీ మరణించని జీవితాన్ని మనము చూడగలుగుతాం, పొందుకోగలుగుతాం. యేసును నమ్మిన వాడు ఎక్కడనో సిగ్గుపరచబడడు. యేసును నమ్మిన వాడు ఎక్కడనో దుఃఖముతో ఉండడం మేము చూడలేదు. ఇదిగో మీ కుటుంబాలు బాగుపడాలంటే, ఇదిగో మీ జీవితాలు వర్ధిల్లాలంటే, తిండికి లేకపోయినా, మనము కట్టుకోవడానికి బట్టలు లేకపోయినా, దుఃఖముతో ఉన్నా, కరువులో ఉన్నా కూడా మీలో సంతోషము ఎప్పటికీ నిలిచి ఉండాలంటే, మీరు శాంతిగా బతకాలంటే యేసుక్రీస్తు నమ్ముకోవాలి. ఇది ఒకటే మార్గం. యేసు ప్రభు బైబిల్ గ్రంథంలో చెప్పాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును అని. ఈ మాట చెప్పిన వాడు భూమి మీద పుట్టిన మనుషులలో ఎవడనూ లేడు. ఆయన మాత్రమే చెప్పాడు, స్వర్గానికి నేనే మార్గమును అని చెప్పాడు. భూములు ఉన్నా, జాగాలున్నా, రైతన్నా, నీకు ఎట్లు బండ్లు ఎన్ని ఉన్నా, రైతన్నా, కొడుకులు ఉన్నా, కోడళ్ళున్నా, రైతన్నా, నీకు సర్వ సంపదలన్నీ ఉన్నా, రైతన్నా, కొడుకులు ఉన్నా, కోడళ్ళున్నా, సర్వ సంపదలన్నీ ఉన్నా, నీలో యేసు లేకున్నా, ఎన్ని ఉన్నా అన్ని సున్నా, మాయాలోని మాయాలోకం ఓరన్నా, ఈ మావిలోనిదంతా సున్నా, నిజమన్నా, నమ్మవద్దు, నమ్మవద్దు ఓరన్నా ఈ ప్రేమను. మనం ఎంత ధనవంతులమైనా, మనకి ఎంత భాగ్యమున్నా, మనకి ఎంత ఆస్తులున్నా, మరణించిన తర్వాత అది ఎవరితోడు రాదని మనందరికీ తెలుసు. అయితే చచ్చిపోయిన తర్వాత మనతో ఏదీ రాదని తెలుసుకున్న మనమందరం చచ్చినాక మనం ఏడికి పోతామో కూడా తెలుసుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలి అనే ప్రశ్నకే ఈ రోజు సమాధానం చెప్తున్నాం. క్రీస్తును నమ్మిన వాడు నిత్యము నివసించే జీవమనబడిన పరలోకానికి వెళ్తాడు. అయితే నమ్మని వారికి చాలా ప్రమాదం ఉన్నదని గుర్తుంచుకోండి. యేసును నమ్మండి,
మీ దోషములను కడుగుతాడు, అలాగే మీ రోగములను తొలగిస్తాడు. సుఖశాంతులతో భూమి మీద బ్రతికినంత కాలం బ్రతుకుతాం ప్రియులారా. మరణించిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్తాం. ఈ విశ్వాసాన్ని మేము విశ్వసించాం, మీరు విశ్వసించాలని ప్రార్థిస్తున్నాను. ఈ ఊరు కోసము దైవజనరాలు మన మధ్యలో ప్రార్థిస్తుంది. ఎవరికైనా మీకు కష్టాలున్నా, బాధలున్నా, రోగములున్నా, వ్యాధులున్నా మన మధ్యలో దైవజనులు ఆనకయ్య గారు ఉన్నారు. మీరు రావాలనుకుంటే రండి, ప్రార్థన చేయించుకోండి. స్తోత్రములు మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఆకాశమును భూమిని సకల సర్వమును కలుగజేసిన దేవుడవు, నిజమైన రక్షకుడవు అయా. మానవులను రక్షించగలిగిన దేవుడవు నీ ఒక్కడవేనని మేము తెలుసుకొని ప్రభు నీ రక్షణలో నిలబడి ఉన్నాం. ఇదిగో నా తల్లి, కోనంపేట ప్రాంతము కొరకు నాయన గత 8-7 సంవత్సరములుగా మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాము తండ్రి. ప్రతి సంవత్సరం ఈ గ్రామాన్ని దర్శిస్తున్నాం అయ్యా. ప్రతి సంవత్సరము నా తండ్రి ఇదిగో ఇక్కడ నీ నామాన్ని ప్రభు మేము తెలియజేయుచున్నాము తండ్రి. నెమ్మది లేక, కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక, చేసుకున్న కష్టము చేతికి రాకుండా బాధపడుతూ, ఇబ్బంది పడుతూ, ఆర్థిక ఇబ్బందుల చేత, మానసిక ఒత్తిళ్ల చేత, కుటుంబ కలహాల చేత అయ్యా అనేక మంది లోపల దుఃఖపడుచు బయటకు చెప్పుకోలేక ఏడుస్తున్న వారు ఎంతమంది గ్రామంలో ఉన్నారు ప్రభా. వారందరికీ సంపూర్ణ రక్షణ దయచేయండి. ఈ గ్రామము పట్ల నీ కనుదృష్టి పెట్టు. వారి పారి పంటలను దీవించండి. వారి కుటుంబ చిన్న పిల్లలను దీవించండి. చదువుకుంటున్న పిల్లలకు తోడుండండి అయ్యా. అనారోగ్య స్థితిలో ఉన్న వృద్ధులకు తోడుగా ఉండండి. ఈ ప్రాంతము చుట్టూ నీ కంచె వేసి కాపుదల దయచేసి ప్రతి చీకటి దురాత్మ శక్తులను బంధించి ప్రభా సంపూర్ణ రక్షణకు వచ్చుటకు కోనంపేట ప్రాంత ప్రజల మీద ప్రత్యేక దృష్టి పెట్టి నా దేవా వారిని ఎద్దకు చెంతకు చేర్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.